6x6 సూడోకోని ఏ విధంగా పూర్తించాలో తెలుసుకుందాం. సూడోకో చేయటం చాలా సులభం. ఇది కేవలం మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేసేటువంటిది కాదు. అంకెలు తెలిసిన ఎవరైనా చేయొచ్చు. విద్యార్థులు డైలీ చేయటం వల్ల వాళ్ళ యొక్క లాజికల్ రీజనింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఓ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేటువంటివి విద్యార్థుల్లో డెవలప్ చేయాలంటే సూడోకోల్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయటం ఎంతో సహాయకరం అవుతుంది. ప్రతిరోజు ఒక 6x6 సూడోకోని చేయటం చాలా ఉపయోగకరం. నేను 6x6 సూడోకో చేయటం చాలా సులభం, టైం సేవింగ్ కూడా అవుతుంది. తక్కువ సమయంలోనే ఈ సూడోకోని మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అందువలన విద్యార్థులు ప్రతిరోజు ఒక 6x6 సూడోకోని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. గ్రాడ్యువల్గా అది 9x9కి అప్గ్రేడ్ అవుతా ఉంటే మంచిదన్నమాట. మరి ఈరోజు మనం మన ముందు ఉన్నటువంటి ఈ టేబుల్లో 6x6 టేబుల్ని మనం పూర్తి చేయాలి. సూడోకో పూర్తి చేయాలంటే ఈ 6x6 టేబుల్లో 6x6 టేబుల్ సూడోకోని మనం పూర్తి చేయాలంటే ముందుగా మన 1 నుంచి 6 అంకెలు మాత్రమే మనం ఉపయోగించాలి. నిలువు వరుసలో కానీ అడ్డు వరుసలో కానీ మరి సబ్గ్రిడ్లో కానీ మనం 1 నుంచి 6 అంకెలు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఎటువైపు చూసినా కానీ మనకి 6 అంకెలు మాత్రమే కనపడేలాగా చూసుకోవాలి. ఒకసారి వచ్చిన అంకె మళ్ళీ రిపీటెడ్గా రాకుండా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకోవాలి. మరి ఇది ఏ విధంగా మనం పూర్తించాలి అంటే ముందుగా ఏ వరుసలో అయితే తక్కువ గడులు ఉంటాయో ఆ బాక్సుల్ని మనం పూర్తి చేసుకుంటే మనకి కొంత ఆధారం దొరికినట్టుగా ఉంటుంది. తద్వారా మిగతా బాక్సులు కూడా మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనకి సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఉన్న ఈ సూడోకోలో మనకి తక్కువ గడులు ఉన్నది గమనించినట్లయితే ఈ ఫస్ట్ నిలువు వరుసలో మనకి 2 గళ్ళు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మిగిలిన ఎక్కడైనా చూసుకున్నా 3 మనకి గళ్ళు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ముందు మనం ఒకసారి ఈ 2 గళ్ళలో ఉన్నటువంటి అంకెల్ని మనం పూర్తి చేయడం జరుగుతుంది. ఈ 2 గడుల్లో 1 నుంచి 6 అంకెలలో ఏమి మిస్ అయిందో చూద్దాం. 1 లేదు, 2 ఉంది, 3 లేదు. అంటే 1, 3 అనేటువంటిది లేదు. కాబట్టి మనం ఈ 2 గడుల్లో 1 ఒక చోట, 3 ఒక చోట వేయాలి. మరి 3 ఎక్కడ వేయాలి అనేది గమనించినట్లయితే మనం వేసే బాక్సులో ఆ అడ్డు వరుసలో కానీ నిలువు వరుసలో కానీ ఆ బాక్సులో కానీ ఆ 3 అనేటువంటి అంకె లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 వేయాలనుకుంటున్నాను. ఈ బాక్సులో ఈ సబ్గ్రిడ్లో ఏడన్నా 3 అనేది ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ లేదు. అదేవిధంగా అడ్డు వరుసలో కూడా చూసుకుంటే ఇగో ఇక్కడ 3 అనేది ఉంది. కావున మనం ఇక్కడ 3 అనేటువంటిది వేయటానికి అవకాశం లేదు. కావున మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1 అనేసి వేసి ఖచ్చితంగా 3 అనేటువంటి అంకెని మనం ఇక్కడ వేయటం జరుగుతుంది. ఆ విధంగా ఒక నిలువు వరుసని మనం పూర్తి చేయగలిగాం. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కింద వరుసలోనే చూద్దాం. కింద అడ్డు వరుసలో చూసుకున్నట్టయితే ఇక్కడ 2 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ బాక్సులో ఉండాల్సినటువంటి అంకెలు 1 లేదు, 2 ఉంది, 3 ఉంది, 4 లేదు, 5, 6 ఉన్నాయి. అంటే 1, 4 అనేటువంటిది వేయాలి. అలాగనే ఏళ్ళదాకా మనం చూసినట్టుగానే ఈ వరుసలో పైన నిలువు వరుసలో చూసుకుంటే 4 అనేటువంటి అంకె మనకి ఇక్కడ కనపడుతుంది. సో మనం 4 అనేటువంటిది ఈ బాక్స్లో వేయటానికి అవకాశం లేదు. ఇంక మిగిలింది 1. ఇంక 4 అనేది ఈ మిగిలిన ఖాళీలో మనం వేయటం జరుగుతుంది. ఈ విధంగా ఒక నిలువు వరుసని ఒక అడ్డు వరుసని మనం పూర్తి చేయడం జరిగింది. ఈ సబ్గ్రిడ్లో నేను చూసుకున్నట్టయితే మనకి 5 బాక్సులు పూర్తయినాయి, 1 బాక్స్ మాత్రమే ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న నెంబర్ ఏమి ఉండొచ్చు? మనం 1 నుంచి 6 నెంబర్ దాకా చెక్ చేసుకోవాలి. 1, 2, 3 ఉంది, 2 లేదు, 3 ఉంది, 4 ఉంది, 5, 6 ఉంది. అంటే 2 అనేటువంటి అంకె లేదు కాబట్టి మనం 2 అనే అంకెని ఇక్కడ వేయటం జరుగుతుంది.
ఈ విధంగా మనం ఒక సబ్ గ్రిడ్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఇందులోనే రెండవ అడ్డు వరుస కింద నుంచి రెండవ అడ్డు వరుసలో చూసుకుంటే ఒక బాక్సే ఖాళీగా ఉంది. ఇక్కడ ఏ నెంబర్ రావాలి? మళ్ళీ 1 నుంచి 6 నెంబర్ల వరకు చెక్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5. ఇక్కడ లేనటువంటి నెంబరు 6. ఇది ఖచ్చితంగా ఇక్కడ 6 అనేటువంటి నెంబర్ మనం వేయటం జరిగింది. ఈ వరుసలోనే కనుక గమనించుకున్నట్టయితే మనకు ఒక బాక్సే ఖాళీగా ఉంది. ఆ నెంబర్ ఏమై ఉండొచ్చు? 1, 2, 3, 4, 5 లేదు. 5 లేకుండా 6 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ 5 అనేటువంటిది వేయటం మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. అదేవిధంగా మనకి ఇక మిగిలిన ఏ బాక్సుల్లో చూస్తే మనకి ఈజీగా ఉంటుందంటే ఇక్కడ చూస్తే 3 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. ఈ గ్రిడ్లో 2 బాక్సులే ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ గ్రిడ్లో కూడా 2 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 2 ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనం 2 ఖాళీగా ఉన్న బాక్సుల్ని ముందుగా మనం పూర్తి చేద్దాం. ఇక్కడ 1 లేదు, 2 ఉంది, 3, 4, 5 ఉంది. 1, 6 అనేటువంటిది అంకెలు మనం ఈ 2 బాక్సుల్లో పూర్తి చేయాలి. నేను ఇక్కడ 6 వేయాలనుకుంటున్నాను. 6 వేయాలనుకుంటే ఈ బాక్సులో అడ్డంగా ఎక్కడైనా 6 ఉందా అంటే ఇది అక్కడ 6 ఉంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ 6 అనేటువంటిది రాదు. లేదా నేను ఇక్కడ 1 వేయాలి అనుకున్నప్పుడు 1 అనే అంకె ఈ అడ్డు వరుసలో ఎక్కడైనా ఉందా చూసుకోవాలి. ఇదిగో ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. ఇక్కడ 1 అనేటువంటిది రాదు. ఇక్కడ 4, 5 ఉంది. 1 ఇక్కడ 6 వేసుకోవటం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ 6 పై బాక్స్లోనేమో 1 వేయటం వల్ల మనం ఈ సబ్ గ్రిడ్ని కూడా మనం పూర్తి చేయగలిగిన వాళ్ళం అవుతాం. పూర్తి చేసేసాం. పైన అడ్డు వరుస గమనించినట్టయితే ఒక్క బాక్స్ మాత్రమే ఖాళీగా ఉంది. అందులో ఏం అంకె ఉండాలా? ఇక్కడ 1 నుంచి 6 నెంబర్ చూసుకుంటే 1, 2, 3 లేదు, 4, 5, 6 ఉంది కాబట్టి ఇక్కడ 3 అనేటువంటిది లేదు. ఇక్కడ 3 వేయాలంటే ఇక్కడ కింద బాక్సులో కూడా కింద నిలువు వరుసలో కూడా ఏమన్నా ఉందా లేదో చూసుకోవాలా. ఈ గ్రిడ్లో కూడా 3 అనేటువంటి అంకె ఉందో లేదో చూసుకోవాలి. సో ఎక్కడా లేదు కాబట్టి మనం హాయిగా 3 అనేటువంటి అంకెని వేసుకోవచ్చు. మరి ఈ సబ్ గ్రిడ్లో కనుక గమనించితే ఒక బాక్స్ ఖాళీగా ఉంది. ఆ నెంబరు ఏమై ఉండొచ్చు? 1, 2, 3, 4, 5 లేదు, 6 ఉంది. అంటే ఇక్కడ 5 అనేటువంటి అంకెని మనం వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అడ్డు వరుసలో కూడా గమనించుకున్నట్టయితే 1, 2, 3, 4, 5 లేదు కాబట్టి మనం ఇక్కడ 5 నంబరు వేయాలి. సో పైన 2 అడ్డు వరుసలు 2 గ్రిడ్లు కూడా మనం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ 3వ వరుసలోనే నిలువు 3వ వరుసలో చూసుకున్నట్టయితే 1 ఖాళీ ఉంది. ఈ ఖాళీలో ఉన్న నంబర్ ఏదైతే ఉందో చూడాలి. 1, 2, 3, 4, 5. ఇక్కడ 6 అనేటువంటిది రావాలి. ఇక్కడ ఈ గ్రిడ్లో 6 అనేటువంటిది వచ్చిందా లేదో చూసుకోవాలి. అడ్డు వరుసలో ఎక్కడైనా 6 అనేటువంటిది ఉందా లేదో చూసుకోవాలి. ఎక్కడా లేదు కాబట్టి ఇక్కడ హాయిగా మనం 6 అనేటువంటి అంకెని వేసుకొని ఈ నిలువ వరుసను కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రెండో గ్రిడ్లో కూడా చూసుకున్నట్టయితే 5 గడులు పూర్తి అయిపోయాయి, 5 బాక్సులు. ఇక ఖాళీగా 1 మాత్రమే ఉంది. అది ఏ నెంబర్ అయి ఉండొచ్చు? 1, 2, 3 లేదు కాబట్టి 4, 5, 6 ఉంది. 3 మాత్రం వేయాలి. ఈ నిలువు వరుసలో కూడా 3 ఎక్కడా కూడా లేదు, అడ్డు వరుసలో కూడా ఎక్కడా 3 లేదు కాబట్టి ఇక్కడ రావాల్సినటువంటి అంకె 3. ఈ విధంగా మనం 3 గ్రిడ్లు కూడా మనం పూర్తి చేయటం జరిగింది. ఇక్కడ కింద నుంచి 3వ అడ్డు వరుసలు కనుక గమనించినట్లయితే ఒక బాక్స్ ఖాళీగా ఉంది. ఈ బాక్స్లో మనం ఏ నంబర్ వేయాలి అంటే 1 అనేది ఎక్కడ కనపడతల్లా. ఇక్కడ 1 లేదు, 2, 3, 4, 5, 6 ఉంది. కానీ 1 లేదు కాబట్టి నేను ఇక్కడ 1 వేయటం జరుగుతుంది. ఈ విధంగా కింద నుంచి కూడా మనం 3 బాక్సులు అయిపోయాయి. ఈ రెండో వరుస ఈ వరుసలో గమనించినట్టయితే మనకు ఒక బాక్సే ఖాళీగా ఉంది. అది ఎక్కడ? 1, 2, 3, 4, 5. అంటే 6 అనేటువంటి అంకె ఈ బాక్స్లో లేదు కాబట్టి, ఈ సబ్ గ్రిడ్లో కూడా 6 అనేటువంటి అంకె లేదు కాబట్టి ఇక్కడ 6 వేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అడ్డు వరుస కానీ, నిలువు వరుస కానీ, గ్రిడ్లో కానీ ఎక్కడా కూడా 6 అనేటువంటిది లేదు కాబట్టి నేను ఈ బాక్స్లో 6 అనేటువంటిది వేయటం జరిగింది.
ఇంకా లాస్ట్గా ఉన్నటువంటి ఇక బాక్సు ఇది. ఈ చివర అడ్డు వరుస నిలువు వరుసలో 1, 2, 3, 4 అనేటువంటిది లేదు. అడ్డు వరుసలో చూసుకున్నా లేదు, నిలువు వరుసలో చూసుకున్నా లేదు, ఈ గ్రిడ్లో కూడా చూసుకున్నా 4 లేదు. కాబట్టి మిగిలిన ఈ 4ని వేయటం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రిడ్లో కూడా మనం 1 నుంచి 6 నంబర్లు ఉండేలాగా, నిలువు వరుసలో కూడా 1 నుంచి 6 నంబర్లు ఉండేలాగా, మరి అదేవిధంగా అడ్డు వరుసలో కూడా 6 నంబర్లు ఉండేలాగా మనం చూసుకొని ఈ సమస్యని ఈ విధంగా ఈ మనకి ఇచ్చినటువంటి సూడోకో పజిల్స్ని మనం పూర్తి చేసి సమస్య పరిష్కారానికి మనం చేయగలిగితే, ఆ సామర్థ్యాలు మనం పెరిగితే అది నిత్య జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఇలా ప్రతిరోజు ఒక సూడోకోని పూర్తి చేసి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలని, లాజికల్ రీజనింగ్ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.